తన పేరు షీ. తను ఆ రాజ్యంలోనే ఒక పవర్ఫుల్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి, ఒక్కగానొక్క కూతురు. ఆ కుటుంబం మొత్తానికి ఆడ సంతానం తన ఒక్కతే. ఆ రోజు తన పుట్టినరోజు వేడుకలు జరుగుతూ ఉంటాయి. తను చాలా ఆశగా వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అంతలో వాళ్ళ మామ వస్తాడు. షీ వాళ్ళ అమ్మతో, మీ ఆయన చేసిన పనికి మన కుటుంబ పెద్దలు చాలా కోపంగా ఉన్నారు. మీ ఆయనని మన ఇంటి నుండి బహిష్కరించాలని చెప్తాడు. అది విన్న వాళ్ళ అమ్మ చాలా ఏడుస్తుంది. వెళ్ళి షీతో మీ నాన్న రావట్లేదు అని చెబుతుంది. షీ చాలా బాధపడుతుంది. ఆ రోజు రాత్రి షీ పడుకుని ఉంటుంది. వాళ్ళ నాన్న వెళ్ళి తన పక్కనే కూర్చొని తన చెయ్యిని కూతురి తల మీద పెడతాడు. ఆ స్పర్శకి తను లేచి కూర్చుంటుంది. వాళ్ళ నాన్నని చూసి చాలా సంతోషపడుతుంది. మీరెక్కడికి వెళ్ళారు, మీతో చాలా విషయాలు చెప్పాలి అంటూ మొదలు పెడుతుంది. నువ్వు పడుకో అమ్మా, రేపు పొద్దున లేచాక మాట్లాడుకుందామని చెప్తాడు వాళ్ళ నాన్న. తెల్లవారుతుంది. తను వాళ్ళ నాన్న కోసం ఇల్లంతా శోధిస్తుంది, ఎక్కడ కనిపించడు. అంతలో వాళ్ళ మేనమామ వచ్చి, మీ నాన్న ఇక రాడు, మీ నాన్నను మర్చిపో అని చెప్తాడు. అది విన్న షీ కళ్ళు తిరిగి పడిపోతుంది. వైద్యులను పిలిపిస్తారు. మీ అమ్మాయి ఇక మాట్లాడలేదు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత